అధ్యాయంలో మనము 19 వచనాల వరకున్న వాక్య భాగాన్ని చదువుకున్నాం ఇప్పటికే. అయితే యేసుప్రభు వారి 12 మంది శిష్యుల్లో మరి 11 మందిని గురించి మనము డిస్కస్ చేసాం. ఈ వారం కొరకు మరి ఇస్కరియోతు యూదాను గురించి మనం ధ్యానం చేయాలని మనం ఆశపడ్డాం. ప్రభు చిత్తానుసారంగా. ఆహ్, అందువల్ల దేవుని చిత్తమైతే ఇప్పుడు మనం ఇస్కరియోతు యూదా జీవితాన్ని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్కరియోతు యూదా గురించి లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట ఏమిటనంటే, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని రాయబడింది. ద్రోహియగు ఇస్కరియోతు యూదా. ఇంగ్లీష్‌లో జూడాస్ ఇస్కరియోట్ హూ హావ్ బికమ్ ఎ ట్రైటర్ అని ఇంగ్లీష్ బైబిల్‌లో రాయబడింది. జూడాస్ ఇస్కరియోత్ లైఫ్‌ని చూసినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. ఎందుకనంటే సాక్షాత్తు దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రతినిధులుగా యేసుప్రభు తన ప్రతినిధులుగా అంటే అంబాసిడర్స్‌గా, శిష్యులుగా, అపోస్తలులుగా ప్రత్యేకించి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు అంటే అపోస్తల్ అనే ఇంగ్లీష్ పదం అపోస్టలోస్ అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడింది. ఈ అపోస్టలోస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏమిటంటే వన్ హూ ఈజ్ సెంట్, పంపబడిన వాడు అని అర్థం. అంటే వీరు దేవుని చేత, అపోస్తలులకు ఉన్న ఆధిక్యత ఏమిటనంటే దేవుని చేత వ్యక్తిగతంగా ఎంపిక చేయబడిన వారు. అంత మాత్రమే కాదు, వీరు క్రీస్తు పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షులు. అంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని కళ్ళతో చూసిన వారు, ఐ విట్నెస్ సాక్షులు వీరు. వీరికి ప్రత్యేకమైన అధికారం మరియు శక్తి, పవర్ అండ్ అథారిటీ వాళ్ళకి ఇవ్వబడింది. అందువల్లే వీరు మెరాకిల్స్, సైన్స్ అండ్ వండర్స్ చేయగలుగుతారు. అపోస్తలులు చేశారు, మనం ఎందుకు చేయలేదని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన కృప ఏమిటనంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు కూడా చనిపోయిన వారిని కూడా లేపగలిగారు అపోస్తలులు. దేవుడు వాళ్ళకు ఆ ప్రత్యేకమైన వరాన్ని, ఆ ప్రత్యేకమైన శక్తిని అపోస్తలులకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత డాక్ట్రిన్స్ బోధించడానికి, అంటే సంఘానికి డాక్ట్రిన్స్ బోధించడానికి, సంఘాన్ని డిసిప్లైన్ చేయడానికి కూడా అధికారం గలవారు అపోస్తలులు. అంటే దేవుని సంఘానికి భూమి మీద పునాది వేయడానికి ఈ దేవుని చేత ఏర్పరచబడిన వారు. దే ఆర్ ద ఫౌండేషన్, దే లెయిడ్ ఫౌండేషన్. ఈ అపోస్తలులు సంఘానికి పునాది వేశారు. ఇప్పుడున్న సంఘము ఏదైతే ఉందో దానికి పునాది వేసిన వారు ఈ అపోస్తలులే. వీరు ప్రపంచం మొత్తం సువార్త పరిచర్య కొరకు నియమింపబడిన వారు ఈ 12 మంది. అంటే వరల్డ్ ఇవాంజలిస్టులు వీళ్ళు. ప్రపంచం అంతా దేవుని సువార్తను ప్రకటించడానికి మరి నియమించబడిన వారు. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆధిక్యత ఏమిటంటే దేవుని చేత నేరుగా బోధింపబడి నేర్పించబడిన వారు. అంటే దేవుడే వాళ్ళకి టీచ్ చేసి, వాళ్ళకి నేర్పించి వారిని మరి ప్రపంచంలోనికి పంపించడం జరిగింది. ఇటువంటి 12 మందిలో ఒక్కడిగా ఎన్నుకొనబడిన జూడాస్ ఇస్కరియోత్ సాక్షాత్తు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి ఉండే భాగ్యాన్ని పొందిన తర్వాత కేవలం తాను ఎంపిక చేసుకున్న చెడు మార్గాన్ని అనుసరించి భయంకరమైన మరణం అనుభవించి నరకానికి వెళ్ళిపోయి చరిత్రహీనుడిగా మిగిలిపోయినాడు. ఇది చాలా మరి ఆయనకి ఇవ్వబడిన ఒక ప్రత్యేక ఆధిక్యతను మళ్ళీ ఆయన పోగొట్టుకొని ఆయన మరి ఎండింగ్ చాలా విషాదకరంగా, బాధాకరంగా మరి ఆయన నిత్య నాశనానికి, నిత్య నరకానికి ఆయన వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయనను గురించి జూడాస్ ఇస్కరియోతు గురించి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మాథ్యూ 26:24, మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. యేసుప్రభు వారు యూదా ఇస్కరియోతు గురించి చెప్పిన మాట ఏమిటంటే ఆయన పుట్టకపోయింటే మేలు అనే మాట యేసుప్రభు వారు యూదా ఇస్కరియోతు గురించి చెప్పాడు. పుట్టకపోయింటే మేలు అనే విషయాన్ని యేసుప్రభు వారు ఆయన గురించి చెప్పాడు. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 17th చాప్టర్ 12th వరుసలో, నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు అని రాయబడింది. అంటే యూదా ఇస్కరియోతు గురించి రాయబడ్డ మాట ఏమిటనంటే నాశన పుత్రుడు అని రాయబడింది. అంటే డూమ్ టు డిస్ట్రక్షన్, నాశనానికి
మరి పాత్రుడు అయిపోయినాడు అనే విషయాన్ని అక్కడ రాశారు. ఆ తర్వాత అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో, యాక్ట్స్ చాప్టర్ 1:25లో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను అని అక్కడ రాయబడింది. తన చోటుకు వెళ్ళిపోవడానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు అనే విషయం మనకు తెలియజేస్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈయన ఎలా చనిపోయాడు అనంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-10 వచనాల్లో దాని గురించి ఆయన ఎలా చనిపోయాడు అనే విషయాలు రాయబడ్డాయి. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ 27th చాప్టర్, 27వ అధ్యాయము 1-10 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించండి. మాథ్యూ గాస్పల్ 27th చాప్టర్ 1-10 వర్సెస్. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొండ్రి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి, అనగా ఇశ్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే ఈయన గురించి, ఈయన డెత్ డిస్క్రిప్షన్ గురించి రాస్తూ ఉన్నప్పుడు 3rd వరుసలో యూదా పశ్చాత్తాపపడి అని రాయబడింది కదా. మరి ఈ పశ్చాత్తాపపడ్డం అనే ఆ పదం యొక్క గ్రీకు పదం, మూల పదం, గ్రీకు పదం ఏంటి అంటే మెటామెలాతిస్ అంటే అర్థం ఏమిటంటే ఫీలింగ్ రిమోర్స్, రిగ్రెట్ ఆర్ సారో, విచారం వ్యక్తం చేయడం, బాధపడడం. ఇది ట్రూ రిపెంటెన్స్ కాదు కదా. ట్రూ రిపెంటెన్స్ కి బైబిల్లో వాడిన గ్రీకు పదం ఏంటంటే మెటనోయా అనే పదాన్ని వాడారు. మెటనోయా అంటే అర్థం ఏంటంటే, ట్రూ రిపెంటెన్స్ అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టు గాడ్. అది జరగలే ఆయనలో అది జరగలేదు. కానీ ఏం జరిగిందంటే, ఆయన చేసిన పనికి విచారం వ్యక్తం చేశాడు అంతే. నిజమైన పశ్చాత్తాపం ఆయన పడలేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈయన నిజమైన మారు మనస్సు పొందకుండా కేవలం విచారం వ్యక్తం చేసి బాధపడి తాను యేసు ప్రభువును అప్పగించడానికి తీసుకున్న 30 వెండి నాణెములను ప్రధాన యాజకులకును పెద్దలకును తిరిగి ఇవ్వబోగా వారు తిరస్కరించగా వాటిని దేవాలయంలో పారవేసి వెళ్లి ఉరిపెట్టుకొని చనిపోయాడని రాయబడింది. అప్పుడు ఆ ప్రధాన యాజకులు మరియు పెద్దలు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలము కొన్నారు. ఆ పొలము నేటికి రక్తపు పొలం అని పిలుస్తారు. అయితే ఈయన మరణానికి సంబంధించి ఇంకొక విషయం, అంటే ఈయన మరణానికి సంబంధించిన విషయం మరొక చోట కూడా రాయబడింది. అది ఎక్కడంటే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 1 1819లో రాయబడింది. యాక్ట్స్ చాప్టర్ 1 18-19 కూడా చదువుతున్నాను చూడండి. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలం అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. అందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నదని ఒక డిస్క్రిప్షన్, ఈయన మరణానికి సంబంధించిన మాథ్యూ ఒక డిస్క్రిప్షన్ చెప్పాడు. యాక్ట్స్ లో లూకా గారు ఒక డిస్క్రిప్షన్ రాశాడు కదా. ఈ యూదా ద్రోహం అని ఈ రెండు రాశారు కదా. అయితే ఈ రెండిట్లో కొంచెం తేడాలు ఉన్నాయి, మీరు గమనించినరా కదా. అక్కడేమో పెద్దలు భూమి కొన్నారని రాయబడింది, ఇక్కడేమో యూదా భూమి కొన్నాడని రాయబడింది. అక్కడేమో ఉరి పెట్టుకొని చంపబడ్డాడని రాయబడింది, ఇక్కడేమో తల క్రిందికి పడి పేగులు బయటకు వచ్చాయని రాయబడింది. చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు.
ఇంతకీ ఏది కరెక్ట్? ఉరిపోసుకోవడమా, తలక్రిందులుగా పడి పేగులు బయటకు వచ్చి చనిపోవడమా అని అంటే రెండు కరెక్టే. ఫస్ట్ ఉరిపోసుకున్నాడు ఆయన. ఉరిపోసుకున్న తర్వాత బాడీని ఎవరు క్రిందికి దించలేదు. దించకపోవడం చేత బాడీ ఉబ్బిపోయింది. ఆ తాడు తెగి ముందుకు ఆయన పడ్డాడు. అంటే తల ముందు ఆయన దాని మీద గ్రౌండ్ మీద ల్యాండ్ అయింది. ఆల్రెడీ బాడీ డీకంపోజ్ అయి కుళ్ళిపోయింది కాబట్టి బాడీలోంచి పేగులు బయటకు వచ్చి చనిపోయినాడు. కాబట్టి మత్తయి రాసింది కరెక్టే, లూకా గారు రాసింది కూడా కరెక్టే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చదవవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది అది కూడా వస్తుంది. ఈయన గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటనంటే కదా, మాథ్యూ 27లో, యాక్ట్స్ 1లో ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే హూ పర్చేజ్డ్ ల్యాండ్, ఈజ్ ఇట్ టెంపుల్ ప్రీస్ట్ ఆర్ జూడా అంటే టెంపుల్ ప్రీస్ట్ ఓన్లీ పర్చేజ్డ్ విత్ ద మనీ ఆఫ్ జూడా. ఇప్పుడు ఎవరి డబ్బులు అయ్యి 30 వెండి నాణ్యాలు యూదా డబ్బులే కదా. ఇప్పుడు నా డబ్బులతో నేను సుదర్శన్ బ్రదర్కి ఇచ్చి లేదా రాజు బ్రదర్కి ఇచ్చి ఎక్కడన్నా పొలం కొనమంటే అది ఎవరిది అవుతుంది? పొలం నాదే కదా, నా డబ్బులు అవి, యూదా డబ్బులు కాబట్టి యూదా పొలము కదా. ఓనర్ ఎవరు? యూదానే. కొన్నది ఎవరు? టెంపుల్ ప్రీస్ట్. సో ఈయన డబ్బులతోటి టెంపుల్ ప్రీస్ట్ కొన్నారు కాబట్టి ఈయన ఓనర్ మాత్రం ఈయనే. అది యూదా పొలమే, యూదా దానికి హక్కుదారు, లీగల్ గా దానికి హక్కుదారు యూదానే. కాబట్టి ఈ రెండు కరెక్టే. మత్తయి సువార్త కరెక్టే, ఆ తర్వాత ఆ యాక్ట్స్ కూడా కరెక్టే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఈయన గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రాఫెసీస్ రాయబడ్డాయి ఈయన గురించి, యూదా ఇస్కరియోతు గురించి పాత నిబంధనలో ప్రవచించబడ్డాయి. ఎక్కడ అనే విషయాన్ని చూస్తే 41వ కీర్తన, అన్ని చదవడానికి మనకు సమయం లేదు కానీ కొన్ని విషయాలు, 41వ కీర్తన 9వ వచనంలో రాయబడ్డ మాట, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను అనే మాట రాయబడింది. ఆ తర్వాత జకరియా గ్రంథము 11వ అధ్యాయం, జకరియా 11th చాప్టర్ 12 to 13 వర్సెస్ లో 30 వెండి నాణెములకు అమ్మిన విషయం, కుమ్మరి పొలం కొనబడిన విషయం అక్కడ రాయబడింది జకరియాలో. ఆ తర్వాత 109వ కీర్తన 8వ వచనంలో, సామ్ 109:8లో, సామ్ 109:8లో వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అనే మాట రాయబడింది. అంటే యూదా ఇస్కరియోతు పోస్టు తర్వాత మత్తీయాకి ఇవ్వబడింది. ఆ విషయాన్ని కూడా మనం చివరిలో మనం ధ్యానం చేస్తాం. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, మళ్ళీ ఇంకొక డౌట్. అదేంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో రాయబడినట్టే జూడాస్ జీసస్ ని అప్పగించాడు కదా, తన గురించి రాయబడినట్లే చేశాడు కదా, మరి అది తప్పెలా అవుతుంది? జూడాస్ బిట్రే చేశాడని ఎలా చెప్పగలం అని ఒక సందేహం వస్తుంది కదా. దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు అతడు అలా చేస్తాడు కాబట్టి రాశాడు, కానీ అలా చెయ్యమని దేవుడు యూదాని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. గుర్తుపెట్టుకో, అది పర్సనల్ చాయిస్ కదా. అంటే యూదా అలా చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్కి తెలుసు రేపు ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో జెస్సిబాబు అనే స్టూడెంట్ కాపీ కొడతాడని టీచర్కి తెలుసు అనుకో, ఆమెకు తెలిసినంత మాత్రాన్ని ఆయన కాపీ కొట్టలే, ఆమె కాపీ కొట్టమని చెప్పదు కదా. ఆయన కాపీ కొడతాడని ముందే ఆమెకి తెలుసు కాబట్టి కాపీ కొడతాడు అని చెప్పింది జెస్సిబాబు గురించి. అట్లనే యూదా గురించి యూదా అప్పగిస్తాడు అని రాశారు, కానీ యూదాను అప్పగించమని ఎవరు చెప్పలే, దేవుడు కూడా ఫోర్స్ చేయలే అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత డౌట్ నెంబర్ 2 ఏంటంటే యేసు ప్రభుకు ముందే తెలుసు కదా తనని జూడాస్ బిట్రే చేస్తాడని, ఎందుకు ఆయన డిసైబుల్ గా అపోస్తలుగా చేశాడు? ఇది ఒక ప్రశ్న కదా. ఇది కూడా మనకు సాధారణ జనరల్ గా వచ్చే ప్రశ్నలు నేను రాసుకున్నా. యేసు ప్రభుకు ముందే తెలుసు యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని, ఎందుకు మరి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది కదా. యేసు ప్రభుకు ముందే తెలుసా అంటే తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ గాస్పల్ ఆఫ్ జాన్ 6th చాప్టర్ 70-71 వరుసలో రాయబడ్డ మాట ఏమిటంటే, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th చాప్టర్ 70-71, అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. అంటే ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయుండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గురించే ఆయన ఈ మాట చెప్పాడు. అయినా సరే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు యేసు ప్రభు అని అంటే
కొన్ని కారణాలు చెప్తాను. మొట్టమొదటిది, టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్. ఏది ఏమైనా యేసు ప్రభు లేఖనాల ప్రకారమే చేశాడు కదా. యేసు ప్రభు జీవితం అంతా మనం చూస్తే అంతా లేఖనాల ప్రకారమే. ఎక్కడ పుట్టాలనేది లేఖనమే, ఎవరిని ఎంపిక చేయాలనేది లేఖనమే కదా, ఎక్కడికి వెళ్ళాలనేది లేఖనాల ప్రకారమే. లేఖనాల ప్రకారం ముందుగా రాయబడిన వాటిని యేసు ప్రభు వారు మరి నెరవేర్చాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అది నెంబర్ 1. రెండోది చూస్తే, టు డెమాన్స్ట్రేట్ గాడ్స్ సావరినిటీ కదా. అంటే ఒక దుష్టుడిని కూడా దేవుడు తన రిడెంప్షన్ ప్లాన్ లో వాడుకోగలడు. దేవుడు అంత శక్తిమంతుడు. మనుషులు పాపం చేయొచ్చు, అయితే ఆ పాపాన్ని కూడా దేవుడు తన సార్వభౌమ అధికారం కింద మనుషుల విమోచన కొరకు, మంచి కొరకు వాడుకోగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. అది మన దేవుడి సార్వభౌమాధికారం కదా. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుని వాళ్ళ అన్నలు ఆయన్ని అమ్మేసిండ్రు బానిసగా కదా. అలా అమ్మేసిన చెడు దాంట్లో నుంచి కూడా మంచిని తీసుకురాగలిగిండు దేవుడు. అంత మాత్రమే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో దేవుడు ఆ విధంగా వాడుకోవడం. తన మామతో వేశ్యలా నటించి ఆయనతో సంతానం పొందిన మరి తామారు యూదా ఇన్సిడెంట్ కూడా మనం చూస్తాం కదా బైబిల్లో. దేవుడు ఆయన వంశావళిలో వాళ్ళని చేర్చాడు. ఆ తర్వాత దావీదు బెర్షెబా సంతానాన్ని రాజుగా చేసినాడు సొలొమోన్ దేవుడు. జూడాస్ జడ్జెస్ లో యోఫ్తా అంటే సన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్, అంటే వ్యభిచారికి పుట్టిన యోఫ్తాని ఒక న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. అంటే మనిషి చేసే సిన్లో నుంచి కూడా దేవుడు తన విమోచన ప్రణాళికలో వాడుకోగలిగిన గొప్ప సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే విషయం కూడా ఈ విషయం మనకు తెలియజేస్తుంది. మూడోది ఏమిటనంటే, టు టీచ్ us లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోత్. యూదా ఇస్కరియోత్ జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలనేది కూడా దేవుడి ఉద్దేశం ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లెట్ us see what we could learn from జూడాస్ ఇస్కరియోత్ లైఫ్. యూదా ఇస్కరియోత్ జీవితం నుంచి మనం కొన్ని విషయాల్ని మరి ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటి లెసన్ ఏంటంటే, జూడాస్ ఇస్కరియోత్ మాస్క్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. యూదా ఇస్కరియోతు అందరి ముందు ఒక మాస్క్ పెట్టుకున్నాడు 3.5 సంవత్సరాలు. లాస్ట్ సప్పర్ లో యేసు ప్రభు వారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే అందరూ ఎవరు ప్రభువా, నేనా 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 అని అడిగారు కదా. అంటే అప్పటి వరకు తెలియదు యూదా తమ మధ్యలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఎంత బాగా భక్తిపరుల్లాగా యూదా నటించిండు అనే విషయం కదా. అంటే ఎవరికి అనుమానం రాలే శిష్యుల్లో. యేసు ప్రభుకు ఒక్కడికే తెలుసు యూదా ఇస్కరియోతు తను అప్పగిస్తాడని. మిగతా 11 మంది కనిపెట్టలేకపోయిండు. అంతగా ఆయన మాస్క్ వేసుకున్నాడు, అంత భక్తిపరుల్లాగా నటించిండు ఆయన. మనం కూడా చాలా సార్లు ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి 30 వచనాల్లో ఉంటుంది కదా. అంటే 3.5 సంవత్సరాలు శిష్యులు జూడస్తో ఉన్నారు కదా, కానీ ఎవ్వరికి ఎంత బాగా అనుమానం రాకుండా తనకు తాను మాస్క్ వేసుకున్నాడు కదా. మనం కూడా ఇలాగే పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నామేమో అనే విషయం మనం జాగ్రత్త పడాలి కదా. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నామేమో, మాస్క్ వేసుకొని ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజమైన శిష్యుల్లాగా లోపల ఏముందో బయట అదే విధంగా మనం యేసుప్రభుని వెంబడించాలి తప్ప, మాస్క్ వేసుకుంటే ఏదో ఒక రోజు ఆ మాస్క్ తెలిసిపోతుంది, మనం బయటపడతాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి లోపల ఎలా ఉన్నామో బయటికి కూడా అదే విధంగా మనం ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నెంబర్ 1 లెసన్. రెండవది ఏంటంటే, యూదా ఇస్కరియోత్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, జూడస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ మనీ. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూదా ఇస్కరియోతు హృదయం ఎప్పుడు ఎక్కడుందంటే డబ్బు మీద ఉంది కదా. జూడస్ దగ్గరే డబ్బు సంచి ఉంది, జూడాస్ పక్కన యేసు ప్రభు ఉన్నాడు కదా. లిటరల్ గా మనం చూస్తే జూడా దగ్గర డబ్బు సంచి ఉంది, జూడా పక్కన ఎవరున్నారు? యేసు ప్రభు. జూడస్ కావాలా యేసు ప్రభు, డబ్బు కావాలా యేసు ప్రభుని కావాలా అనే ఛాయిస్ జూడస్ ఉంది. ఉన్నప్పుడు జూడస్ యేసు ప్రభువును కోరుకోకుండా డబ్బునే కోరుకున్నాడు కదా. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పిండు సర్మన్ ఆన్ ద మౌంట్ లో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని
ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్పిండు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పి. అంటే యేసు ప్రభువు తనకు అపోనెంట్ గా, ఈ మాట మనం బాగా మనసులో పెట్టుకోవాలి. యేసు ప్రభు తనకు అపోనెంట్ గా లోకాన్ని చెప్పలే. యేసు ప్రభు తనకు అపోనెంట్ గా శాటన్ ని చెప్పలే. యేసు ప్రభు తనకు అపోనెంట్ గా సిన్నుని చెప్పలే. దేన్ని చెప్పాడు? డబ్బుని చెప్పాడు, మనీ. అంటే మీరు మనీనన్నా ప్రేమించాలి, నన్నన్నా ప్రేమించాలి అంటున్నాడు స్పష్టంగా యేసు ప్రభు. నన్ను ప్రేమిస్తే మీరు మనీని చాలా లైట్ గా తీసుకుంటారు. మనీని ప్రేమించే వాళ్ళైతే నన్ను ప్రేమించలేరు అని చెప్పిండు స్పష్టంగా కదా. సిరికిని నాకును మీరిద్దరికి దాసులుగా ఉండనేరు అన్నారు. సో మన వైఖరి ఎలా ఉంది? మనకు కావలసిన డబ్బు విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మనం అందరం పరిశీలన చేసుకోవాలి. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, లేదా 1000 రూపాయలు నష్టపోతున్నప్పుడు ప్రాణం పోయినట్టు ఏమైనా ఫీల్ అవుతున్నామా? గ్రీడ్‌తో ఉంటున్నామా? పిసినారులుగా ఉంటున్నామా? డబ్బును యజమానినిగా చేసుకున్నామా? లేదా స్లేవ్‌గా చూస్తున్నామా? కదా. కాబట్టి డబ్బు మనకు దేవుణ్ణి దూరం చేస్తుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒంటె సూది బెజ్జంలో దూరుద్ది గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరడు అని చెప్పినాడు యేసు ప్రభువు కదా. ఇంకా మనం తర్వాత ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అని చెప్పాడు. అంటే ధనం పెరిగే కొద్దీ మనం ఏమనుకుంటాం అంటే ధనం పెరిగితే మనకు బెటర్ లైఫ్ వస్తుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ధనం పెరిగితే అది వానికి జీవానికి మూలం కాదు, వాడికి అసలు మంచిది కాదని చెప్పాడు. క్యాన్సర్ పెరిగితే ఒంట్లో ఎట్ట మంచిది కాదో, ధనం పెరిగితే మంచిది కాదు అనే విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఇక్కడ ఇంకొక డౌట్, సందేహం మనకు వస్తుంది. మనీ పర్స్ వాజ్ విత్ జూడస్ కదా, అండ్ హీఈస్ టేకింగ్ మనీ ఫ్రమ్ ఇట్. మనీ పర్సు యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది. ఆ స్టార్టింగ్ నుంచి ఆయన తీసుకుంటానే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఎందుకు అలౌ చేసిండు మరి యేసు ప్రభు మనీ పర్స్ ఆయన దగ్గరే ఉండడానికి? అదే ఇప్పుడు నేను అనుకో మనీ పర్స్ ఎవరైనా తీసుకుంటున్నారని చెప్తే వెంటనే తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ యేసు ప్రభు ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదంటే దానికి ఆన్సర్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ ఎ పేషెంట్ అండ్ లాంగ్ సఫరింగ్ గాడ్. మనం యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేయడు దేవుడు. ఇప్పుడు గోధుమలు గురుగుల ఉపమానంలో కూడా గోధుమలు నాటిన తర్వాత శత్రువు వచ్చి గురుగులు నాటితే మనమైతే ఏం చేస్తాం? వెంటనే ఇమీడియట్ గా రేపు దానికల్లా గురుగులన్నీ పీకేయాలంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? లెట్ దెమ్ గ్రో, పెరగనీయండి అని అన్నాడు కదా. పెరగనీయండి అన్నాడు. లాస్ట్ లో వాటికి జడ్జిమెంట్ ఉంది, జడ్జిమెంట్ చేసిండు. సో దేవుడు ఎప్పుడు మనలాగా ప్రతిస్పందించడు. దేవుడు పేషెన్స్ తో లాంగ్ సఫరింగ్ తో ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండోది. సో జూడస్ కి చాయిస్ ఉంది, డబ్బు ఉంది, యేసు ప్రభు ఉన్నాడు. దేన్ని కావాలి అని కోరుకుంటే జూడస్ డబ్బునే కోరుకున్నాడు కానీ యేసు ప్రభుని కోరుకోలేదు. మనం డబ్బును కోరుకుంటున్నామా, యేసు ప్రభుని కోరుకుంటున్నామా? డబ్బుల్నే కోరుకున్న వాళ్ళం అంటే మనకి ఏదన్నా ఒక 1000 రూపాయలు నష్టం వస్తే విలవిల్లాడిపోవడం, అది మనలో ఉంటే మీరు పరిశీలన చేసుకోండి. ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకుందాం. దానికోసం మనం విలవిల్లాడుతున్నాము అని అంటే మనం డబ్బు మీద మన మనసు ఉంది, యేసు ప్రభు మీద మనకు మనసు లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండోది. మూడోది, జూడస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏంటంటే జూడస్ వాజ్ గివెన్ ఎనఫ్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బట్ హీ రిఫ్యూజ్డ్ టు చేంజ్. ఆ జూడస్ కి దేవుడు 3.5 సంవత్సరాల సమయం ఇచ్చిండు, ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చిండు కదా. ఎనఫ్ టైం ఇచ్చిండు, వండర్ఫుల్ అవకాశం ఇచ్చిండు, యేసు ప్రభుతో ఉండే భాగ్యం ఇచ్చిండు కదా. జూడస్ ఆయన గురించి జీసస్ కి జూడస్ గురించి తెలిసినా కూడా ఆయన్ని ఫ్రెండ్ గానే ట్రీట్ చేశాడు కానీ జూడస్ తో జాగ్రత్త అని ఎప్పుడు శిష్యులకు చెప్పలా. యేసు ప్రభు మెంటాలిటీ, యేసు ప్రభు యొక్క ఆలోచన చూడండి. జూడస్ ఫస్ట్ ఎంపిక చేసినప్పటి నుంచే జూడస్ తనకు అప్పగిస్తాడని తెలుసు, మనీ పర్సుల నుంచి డబ్బు కాజేస్తున్నాడని తెలుసు. అయినప్పటికీ కూడా ఎప్పుడు జూడస్ ని స్నేహితుడిలాగే చూశాడు యేసు ప్రభు కదా. ఆ జూడస్ తో జాగ్రత్త అని ఎవరికైనా చెప్పడం కానీ, శిష్యులకి జూడస్ ని హేళన చేయడం కానీ, అరే వాడి దగ్గర డబ్బులు ఎందుకు పెట్టినరు, అక్కడి నుంచి తీసేసి వెంటనే వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కానీ కదా. జూడస్ వెనకాల సైగలు చేయడం కానీ,
జూడస్ వెనకాల మాట్లాడడం కానీ ఏమీ చేయలే యేసు ప్రభు. 3.5 సంవత్సరాలు ఓపికతో జూడస్ ఏమైనా మారతాడేమో అన్న ఉద్దేశంతో మరి అంత అవకాశం ఇవ్వాలి జూడస్ కానీ దేవుడు జూడస్కి అవకాశం ఇచ్చాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీసస్ హ్యాస్ గివెన్ ఎనఫ్ టైమ్ అండ్ ఛాన్స్ టు చేంజ్ కదా. యేసు ప్రభు జూడస్ని ఫ్రెండ్ లాగే భావించాడా? ఎక్కడుంది దానికి ఆధారం అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. జూడస్ జీసస్ని అప్పగిస్తున్నప్పుడు యేసు ఏమంటాడంటే, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది. అంటే జూడస్ పరిస్థితి చూడండి. జీసస్ చేసిన అద్భుతాలు దగ్గరుండి చూశాడు, అయినా మారలేదు. జీసస్ ప్రేమను చూసినాడు, అయినా కూడా మారలేదు. జీసస్ చెప్పిన మాటలు విన్నాడు, అయినా మారలేదు కదా. మత్తయి సువార్త 26:48లో అంటాడు సైనికులతో, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనను పట్టుకోండి అని చెప్పాడు. కానీ తాను 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన పట్టుకోలేకపోయినాడు యేసుప్రభు కదా. ఆయన నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన మీరు పట్టుకోండి అన్నాడు, కానీ ఈయన 3.5 సంవత్సరాలు ఉండి కూడా ఈయన పట్టుకోలేకపోయాడు కదా. సమయం ఉన్నప్పుడే మనం ఆయన పట్టుకోవాలి యేసుప్రభు. చనిపోయిన తర్వాత మనం పట్టుకుందామన్నా పట్టుకోలేం, టైం అయిపోయిన తర్వాత మనం పట్టుకుందామన్నా పట్టుకోలేం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జూడస్ జీసస్ని సరిగా పట్టుకోలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనంలో లార్డ్ జీసస్ని జూడస్ ఏమంటాడంటే టీచర్ అన్నాడు, కానీ లార్డ్ అని అనలే. కాబట్టి మనం కూడా వాట్ అబౌట్ అస్? భూమి మీద మనకి ఎనఫ్ టైం ఇస్తున్నాడు దేవుడు, ఎనఫ్ ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నాడు కదా. మనం దేవుడిని గట్టిగా పట్టుకోవడానికి యేసుప్రభు. మనం ఏమైనా మారేది ఉంటే మారడానికి మనకు కావలసినంత వాక్యం ఇస్తున్నాడు, మనకు ఫెలోషిప్ ఇస్తున్నాడు, మనకు చర్చిని ఇచ్చిండు, తర్వాత మనకు టైం ఇచ్చిండు దేవుడు. సో మనము మారవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 3వ లెసన్ జూడస్ నుంచి మనం నేర్చుకున్నాం. 4వది ఫైనల్ది ఏంటంటే, ఇఫ్ యూ డజంట్ ఫినిష్ యువర్ అసైన్మెంట్స్ సంబడి విల్ ఫినిష్ దట్. దేవుడు మనకిచ్చిన పనిని గనక మనం చేయకపోతే మనకు బదులుగా వేరే వాళ్ళు ఆ పనిని చేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యూ డజంట్ ఫినిష్ అవర్ అసైన్మెంట్ గివెన్ బై గాడ్, సంబడి ఈజ్ గోయింగ్ టు ఫినిష్ అవర్ వర్క్ కదా. మన అసైన్మెంట్ దేవుడు మనకిచ్చినప్పుడే మనం పూర్తి చేయాలి కదా. రెవల్యూషన్ 3:11లో ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ క్విక్లీ, హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్ దట్ నో వన్ మే టేక్ యువర్ క్రౌన్. అంటే నేను త్వరగా వస్తున్నాను, నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో, తద్వారా నీ కిరీటాన్ని ఇంకొకళ్ళు ఎవరు అపహరించకుండా తీసుకోకుండా ఆ కిరీటం మనమే పొందుకోవాలి, మన కిరీటాన్ని మనమే పొందుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమే కదా. నిజంగా యూదా ఇస్కరియోతు పరిస్థితి ఆలోచిస్తే, నేను ఈ నోట్స్ రాసుకునేటప్పుడు అమెరికాకి ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులుగా పనిచేశాను ఇప్పటి వరకు అమెరికా దేశాన్ని. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఇంకో 10-15 మంది పనిచేయొచ్చు, మనకు తెలియదు ఎంతమందో. కానీ ఈ ప్రపంచంలో కేవలం 12 మందికి మాత్రమే +1 అంటే పౌలు ఎక్స్ట్రా అపోస్తలు, ఆయనతో కలిపితే 13 మందికి, అంటే ఈ ప్రపంచంలో కేవలం 13 మందికి మాత్రమే ఆయన అపోస్తలుగా ఉండే అవకాశం వచ్చింది. అటువంటి అపూర్వ అవకాశాన్ని కాలదన్నండి యూదా ఇస్కరియోతు కదా. యాక్ట్స్ 1:21-26 చదువుదాం మళ్ళీ ఒకసారి. యాక్ట్స్ 1:21-26 ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నాం చూడండి. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియాను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నవాని కనబరచుమనేది.
అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తుల్లో కూడా లెక్కింపబడెను అనే మాట కదా. అంటే యూదా పోగొట్టుకున్న ఆ ఛాన్స్, ఆ అవకాశం ఎవరికి వచ్చిందని అంటే మత్తీయ అనే ఆయనకు వచ్చింది. మత్తీయ అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఈ మత్తీయ మరి అపోస్తలుడిగా ఎంపిక చేయబడ్డ తర్వాత హీ ప్రీచ్డ్ గాస్పల్ ఇన్ జూడియా అండ్ హీ ప్రీచ్డ్ గాస్పల్ ఇన్ కాల్చిస్. కాల్చిస్ అంటే మోడర్న్ రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలో ఈ మత్తీయ అపోస్తలుడు అయిన తర్వాత ఆయన అక్కడ పరిచర్య చేసిండు. ఆయన తర్వాత ఈయన కూడా హతసాక్షి అయ్యిండు. మత్తీయ కూడా ఈయనను రాళ్లతో కొట్టి చంపారు. అంటే ఆయన నమ్ముకున్న విశ్వాసం యేసు ప్రభు కొరకు హతసాక్షి అయ్యే గొప్ప భాగ్యాన్ని యూదా పోగొట్టుకుంటే మత్తీయ దాన్ని పొందుకొని దేవుడు ఆయనకి ఉద్దేశించిన ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పి రాళ్లతో కొట్టి చంపబడి హతసాక్షి అయ్యాడు. అక్కడ ఉన్న ఒక సమాధి తోటలో ఈయన పేరున్న సమాధిరాయి బయటపడింది. ఈ మత్తీయ పేరున్న సమాధిరాయి. హీ వాజ్ మార్టైడ్ ఫర్ క్రైస్ట్ కదా. ఇక్కడ చూడండి, మత్తీయాకు యూదాకు మనం పోలిస్తే చిన్న పోలిక మనం చేస్తే, యూదా 30 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభును వద్దు అని అనుకున్నాడు. ఆ 30 వెండి నాణ్యాలు పోయాయి, యేసు ప్రభు పోయాడు. యేసు ప్రభుని పోగొట్టుకున్నాడు, 30 వెండి నాణ్యాలు పోగొట్టుకున్నాడు. ఆఖరకు నిత్యనాశనం నరకానికి వెళ్ళిపోయాడు. అయితే ఆయనను రీప్లేస్ చేసిన మత్తీయ దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు, క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటం పొందాడు, నిత్యత్వాన్ని పొందుకున్నాడు కదా. సో మన జీవితాల్లో మనం యూదాలో ఉండే విషయాలు మనలో ఏమైనా ఉంటే మనం సరి చేసుకొని మనము యూదాలాగా మనం నష్టపోకూడదు. ఎవరం యూదాలాగా నష్టపోకుండా మనము మత్తీయలాగా కదా జీవ కిరీటాన్ని పొందుకునే వాళ్ళంగా, దేవుడి నుంచి గొప్ప బహుమతిని మనం పొందుకునే వాళ్ళంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి. One of the most frightening thoughts in the life of Judah is the terrible power of money to take away your eternal destiny. You know, many of us want to do well, we want to make money, we want to have a house. All those are good things, but money has the power to take salvation away from you. And remember, God may be stopping some money in your life to save your soul. You should always be thankful where God has kept us. Somebody said, of your strength. Judas may have been good in handling money. Be tested in that area. Always pray, Lord, I want to be saved. I don't want money to be my master. How close Judas came to salvation? Ever thought? Huh? Salvation, repentance ki generally మూడు things కావాలి. One is you must feel a remorse for your sin. పాపం గురించి you must have a feeling bad about it. Second, you must admit that I have sinned. And third, you must come to the Lord asking for forgiveness. These are the three steps of repentance. Judas first step అయింది. He was filled with remorse. Second step కూడా అయింది. I have sinned అని చెప్పారు. Third, he didn't come to the Lord. He didn't come. Exams ki 2 out of 3 pass hai, 67%, but salvation ki it's not enough, 100%. You must come to the Lord and He will change your life. That is the sad story of Judas. Even last moment the Lord kept. Why is the Lord telling the one who dips his hand? Why it is? It's mercy, God's mercy. Now also come back.
See the power of money. Be careful. Each one of our lives, this is the real enemy. Money. For money, we are willing to lose our testimony. We are willing to fight with our brothers. The thing we do. Suicide is not a solution. You had waited for 3 days, you would have heard those words. Father, forgive them, for they know not what they do. But before that only, let's pray. Father, we thank you for the lessons from the life of Judas. This is a real lesson and a warning for each one of us. We desire money, we desire to have a good life, we desire to have houses, we desire to do well in our jobs, we desire to be wealthy. But Lord, these desires, if we are not right in your sight, if we don't have the deep relationship, it can take us far away from you and take us to hell. Therefore, we want to thank you, Lord, that you have not made us. You have not given us, many of us, much wealth because you are interested in saving our souls. Father, we thank you, we praise you, and we pray, dear Lord, that we will learn to keep money under our feet. As your children, your word says, seek ye first the kingdom of God, and all these things shall be added. May we seek your kingdom in our lives first. We thank you, we praise you. In Lord Jesus' most precious name we pray. Amen.